విశాఖలో సాయంత్రం ఈటీవీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు సుజాత. విశాఖపట్నం సాగర నగర తీరం విశాఖపట్నం ఇప్పుడు ఈరోజు కార్తీక దీపోత్సవానికి వేదికైంది. ఈటీవీ అత్యంత భక్తి ప్రపత్తులతోటి నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి వేదికగా విశాఖలోని లంకపల్లి బుల్లయ్య కళాశాల మైదానం వేదికగాను నిర్ణయించారు. ఈ వేదిక మీద ఈ సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమం 2 గంటల పాటు జరుగుతుంది. కార్తీక మాసంలో ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి అలాగే పరమేశ్వరుడికి అంటే శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన రోజుగా ఈ క్షీరాబ్ది ద్వాదశిని చెప్తారు. అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకంగా అర్చించడం అనేది కూడాను సాంప్రదాయంగా వస్తుంది. అటువంటి క్షీరాబ్ది ద్వాదశి నాడు ఈ దీపోత్సవానికి అంటే సామూహికంగా ఈ జ్ఞాన జ్యోతుల్ని వెలిగించే ఉత్సవంగా ఇవాళ మనం దీన్ని భావించాల్సి ఉంటుంది. సామూహికంగా ఈ కార్తీక దీపోత్సవంలో జ్యోతిని వెలిగించడం ద్వారా తమలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం అలాగే జ్ఞాన జ్యోతుల్ని నలుగురితోటి పంచుకోవడం అనేది ఇది మన హైందవ సంస్కృతిలోని ఒక భాగంగా వస్తుంది. అటువంటి పవిత్రమైన కార్తీక మాసంలోని ఈ రకమైన ఉత్సవాన్ని అంటే కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించేందుకు మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రధాన వేదిక దగ్గర ఆ పరమేశ్వరుడి ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమం ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. అలాగే మహిళలంతాను అత్యంత జాగరూకతతోటి ఉండే విధంగా వారికి సరైన ప్రదేశం ఒక్కొక్కరికి తగినంత దూరం ఉండేలా కూడాను మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి సమస్య రాకుండాను అన్ని ఏర్పాట్లు మొత్తం పూజా సామాగ్రి కూడాను సమకూరుస్తారు. వారు పూర్తిగా భక్తి ప్రపత్తులతోటి వచ్చి ఈ వేదిక మీద